హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. బయట చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏదైనా కరకరలాడుతూ తినాలనిపిస్తే ఈ ఆలు ప్యాకెట్ సమోసాని ఒకసారి ట్రై చేయండి. తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బావుంటాయండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే ఈ పిండిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వేయాలి. అంతకంటే ఎక్కువ అస్సలు వేయకూడదండి. నూనె వేశాక పిండిని చేతితో బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలిపేశాక ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సమోసా పిండిలా మరీ గట్టిగా కాకుండా దానికంటే కొంచెం మెత్తగా పిండిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఖచ్చితంగా 5-10 నిమిషాలు పక్కన ఉంచాలి. దీనివల్ల పిండి బాగా సెట్ అయ్యి సమోసాలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. పిండి నానుతున్న లోపు 2 ఉడికించిన బంగాళదుంపలను తీసుకుని చక్కగా తురుముకోవాలి. మీరు కావాలంటే చేతితో కూడా మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగిన అల్లం, 2 పచ్చిమిర్చి తరుగు వేసి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న ఉల్లిపాయలను సన్నగా నిలువుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఎక్కువ వేయించకూడదండి. రంగు మారకుండా జస్ట్ కొద్దిగా మెత్తబడితే చాలు. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంపను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ చికెన్ మసాలా, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేసి అంతా బాగా కలిపేసుకోవాలి. మసాలాలు వేశాక ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా 2-3 నిమిషాలు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తేనే అచ్చమైన రుచి వస్తుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టఫింగ్ ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు నానిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా పిసికి 2 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఒక ముద్ద తీసుకుని కొద్దిగా పొడిపిండి చల్లి పెద్ద చపాతీలా రుద్దుకోవాలి. ఇది ఎంత వీలైతే అంత పలచగా రుద్దాలండి. అప్పుడే మన సమోసాలు లోపల వరకు కరకరలాడుతూ భలే క్రిస్పీగా వస్తాయండి. చతురస్రాకార పొరోటా ఎలా మడత పెడతామో అలాగే 4 వైపులా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మడత పెట్టిన పిండిని మళ్ళీ పెద్ద స్క్వేర్ పొరోటాలా వీలైనంత పలచగా రుద్దుకోవాలి. అలాగే రెండో ముద్దను కూడా ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రుద్దుకున్న ఒక పెద్ద షీట్ మీద చల్లారిన ఆలు మిశ్రమాన్ని చిన్న టిక్కీలాలా చేసి తగినంత గ్యాప్ ఇస్తూ అమర్చుకోవాలి. నేను ఇక్కడ 9 టిక్కీలు వరకు వేసానన్నమాట. ఇప్పుడు దీనిపై రెండో షీట్ వేయాలి. వేలిని నీళ్ళలో ముంచి 4 వైపుల అంచులను బాగా నొక్కి అతికించుకోవాలి. ఆ తర్వాత టిక్కీల మధ్య ఉన్న గ్యాప్లను కూడా నీళ్లు రాస్తూ వేళ్లతో బాగా నొక్కి అతికించాలి. ఇప్పుడు చాకుతో బాక్స్ షేప్ లో కట్ చేసి చుట్టూ ఉండే ఎక్స్ట్రా పిండిని తీసేసి నీట్గా చేసేసుకోవాలి. బంగాళదుంప మిశ్రమం బయటికి రాకుండా అంచులన్నిటిని జాగ్రత్తగా నొక్కి బాగా మూసేయాలి. ఇలా అన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇక ఫ్రై చేయడానికి నూనె వేడి చేసుకుందాం. నూనె మరీ ఎక్కువగా కాకుండా మీడియం వేడిగా ఉండాలి. ప్యాకెట్లను నూనెలో వేసిన తర్వాత గ్యాస్ మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అప్పుడే అవి లోపల వరకు చక్కగా ఉడికి బయట భలే కరకరలాడుతూ వస్తాయండి. అవి కాస్త వేగిన తర్వాత మంటను లో మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి. ఈ మంట మీదే అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తేనే లోపల ఉండే లేయర్స్ అన్ని చక్కగా వేగి భలే కరకరలాడుతూ వస్తాయండి. అంతేనండి, ఎంతో కరకరలాడే రుచికరమైన ఆలు ప్యాకెట్ సమోసాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.